హలో అండి, నా పేరు డాక్టర్ పేర్ల హర్షతేజ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాం. చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఎందుకు వస్తాయి మీకు తెలుసా? సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణం చల్లగాలి. ఈ చల్లగాలి వల్ల వేసో కన్స్ట్రిక్షన్ అనేది ఒకటి జరుగుతుంది. వేసో కన్స్ట్రిక్షన్ అంటే బ్లడ్ వెజల్స్ అన్ని సంకోచిస్తాయి. దీనివల్ల బీపీ పెరుగుతుంది అండ్ వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల రక్తం అనేది చిక్కబడి క్లాట్స్ కూడా ఎక్కువ ఫామ్ అవుతాయి. ఇంకోటి, సహజంగానే వింటర్ సీజన్లో మన ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. పొద్దున్నే చలికాలం వల్ల గ్రౌండ్కి వెళ్ళకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మూడో ముఖ్యమైన విషయం ఇన్ఫ్లమేషన్. చలికాలంలో ఈ వైరల్ నిమోనియాస్, కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఏదైతే వస్తుందో ఈ వైరల్ నిమోనియాస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. మన కోవిడ్లో లాగా ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి బ్లడ్ క్లాట్స్కి దారితీస్తుంది. అండ్ లాస్ట్, మనకంత ఇంపార్టెంట్ కాకపోయినా పాశ్చాత్య దేశాల్లో చలికాలంలో సన్ డ్యూరేషన్ టైం అనేది కూడా తగ్గుతుంది. దీనివల్ల మనకి సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల విటమిన్ డి తక్కువ అవడమే కాకుండా చాలామంది వాళ్ళకి తెలియకుండానే డిప్రెషన్లోకి, స్ట్రెస్లోకి వెళ్తూ ఉంటారు. సో ఈ మల్టిపుల్ కారణాల వల్ల మనకి వింటర్లో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. మరి వీటిని ఎలా ఎదుర్కొంటాం? స్టే వార్మ్, స్టే ఫిజికల్లీ యాక్టివ్ ఇండోర్స్, ఆల్వేస్ బీ హైడ్రేటెడ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ ఫుడ్. అలాగే స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు రెడ్యూస్ ద స్ట్రెస్. హార్ట్ స్ట్రాంగర్, లివ్ లాంగర్. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు డాక్టర్ పేర్ల హర్షతేజ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాం. చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఎందుకు వస్తాయి మీకు తెలుసా? సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణం చల్లగాలి. ఈ చల్లగాలి వల్ల వేసో కన్స్ట్రిక్షన్ అనేది ఒకటి జరుగుతుంది. వేసో కన్స్ట్రిక్షన్ అంటే బ్లడ్ వెజల్స్ అన్ని సంకోచిస్తాయి. దీనివల్ల బీపీ పెరుగుతుంది అండ్ వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల రక్తం అనేది చిక్కబడి క్లాట్స్ కూడా ఎక్కువ ఫామ్ అవుతాయి. ఇంకోటి, సహజంగానే వింటర్ సీజన్లో మన ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. పొద్దున్నే చలికాలం వల్ల గ్రౌండ్కి వెళ్ళకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మూడో ముఖ్యమైన విషయం ఇన్ఫ్లమేషన్. చలికాలంలో ఈ వైరల్ నిమోనియాస్, కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఏదైతే వస్తుందో ఈ వైరల్ నిమోనియాస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. మన కోవిడ్లో లాగా ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి బ్లడ్ క్లాట్స్కి దారితీస్తుంది. అండ్ లాస్ట్, మనకంత ఇంపార్టెంట్ కాకపోయినా పాశ్చాత్య దేశాల్లో చలికాలంలో సన్ డ్యూరేషన్ టైం అనేది కూడా తగ్గుతుంది. దీనివల్ల మనకి సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల విటమిన్ డి తక్కువ అవడమే కాకుండా చాలామంది వాళ్ళకి తెలియకుండానే డిప్రెషన్లోకి, స్ట్రెస్లోకి వెళ్తూ ఉంటారు. సో ఈ మల్టిపుల్ కారణాల వల్ల మనకి వింటర్లో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. మరి వీటిని ఎలా ఎదుర్కొంటాం?